అది జూలై 30, 2024. శిథిలాలను వెలికితీసిన కొద్దీ పదుల సంఖ్య నుంచి వందల సంఖ్యకు పెరిగింది మృతుల సంఖ్య. జూలై 29 సాయంత్రం వరకు భారీ వర్షం కురిసింది. అది తేయాకు తోటలకు ప్రసిద్ధి చెందిన ప్రాంతం. అందరూ తమ పనిని పూర్తి చేసుకుని వారి వారి నివాసాలలో ప్రశాంతంగా నిద్రపోతున్నారు. అనూహ్యంగా ఒక్కసారిగా వరద నీరు ముంచెత్తింది. ఎటు చూసినా వరద నీరే. ఒక్కసారిగా వందలాది మంది పెద్ద పెద్ద బండరాయిల కింద నలిగిపోయారు. ఇది ఒక దుర్భరకరమైన ఘటన. కొన్ని రోజుల ముందు అది ఒక అందమైన ప్రాంతం. ప్రతిరోజు వందలాది పర్యాటకులతో కిటకిటలాడే ప్రాంతం. ఆ ప్రాంతం పేరు వయనాడ్. ఇది కేరళ రాష్ట్రంలోని ఒక జిల్లా. కొత్త కొత్త హోటళ్లతో, రెస్టారెంట్లతో అభివృద్ధి చెందుతున్న ప్రాంతం. కానీ ఒక్క రాత్రికి అంతా నిర్వీర్యమైపోయింది. జూలై 29 సాయంత్రం వరకు కురిసిన భారీ వర్షం జూలై 30న అర్ధరాత్రి తర్వాత తన విశ్వరూపాన్ని చూపించింది. కేవలం కొన్ని గంటల్లోనే అత్యంత భారీ వర్షం కురిసింది. వయనాడ్లోని వార్షిక వర్షపాతంతో పోలిస్తే కేవలం కొన్ని గంటల్లోనే అక్కడ 6% వర్షపాతం నమోదైంది. అంటే సంవత్సరంలో కురిసే వర్షంలో కేవలం ఆ గంటల్లోనే అందులో 6% కురిసింది. అంటే అర్థం చేసుకోండి ఎంతలా ఆ ప్రాంతాన్ని వర్షం బీభత్సం సృష్టించిందో. మరి ఇలాంటి దుర్ఘటనని ప్రభుత్వం పట్టించుకోలేదా అంటే, మేము ముందుగానే అలర్ట్ ప్రకటించాం, కానీ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదని కేంద్ర ప్రభుత్వం, లేదు మాకు ఎలాంటి అలర్ట్ ఇవ్వలేదు అని రాష్ట్ర ప్రభుత్వం వాదనకి దిగాయి. ఎవ్వరి వాదనలు ఎటు ఉన్నా జరగాల్సిన ప్రళయం జరిగిపోయింది. ఒకే ఒక రాత్రిలో 3 గ్రామాలు మటుమాయం అయ్యాయి. మరి ఇంతలా నష్టం జరగడానికి కారణం కొండచర్యలు విరిగిపడటం. వరద దాటికి పెద్ద పెద్ద బండరాలు కొట్టుకొని వచ్చి నివాసాలపైన పడ్డాయి. వరద కారణంగా కొట్టుకొని వచ్చిన మట్టికి అక్కడి నివాసాలన్నీ నిండిపోయాయి. ఆ ప్రాంతం పశ్చిమ కనుమలోని వయనాడ్ జిల్లాలో ఉంది. ఇందులో ప్రధానంగా నష్టం వాటిల్లిన గ్రామాలు ముండకాయి, చోరమల్ల. ఈ 2 గ్రామాలు వరద నీటికి అతలకుతలం అయ్యాయి. కనీసం ఇప్పటి వరకు 359 మంది చనిపోయారు. 200 మందికి పైగా గాయపడిన వారు ఉన్నారు. ఇంకా 218 మంది వరకు కనబడటం లేదు. అక్కడ చనిపోయిన వారి శవాలను చూడడానికి కూడా భయపడేలా ఉన్నాయి అక్కడి మృతదేహాలు. ఒకరి మొండెం ఒక ప్లేస్లో, తలకాయ ఒక ప్లేస్లో పడి ఉన్నాయి. సర్వం పోగొట్టుకున్నారు అక్కడి ప్రజలు. కేవలం 200 మిల్లీమీటర్ల వర్షం కురిస్తేనే దానిని అత్యంత భారీ వర్షంగా పరిగణిస్తారు. కానీ అక్కడ కేవలం 2 రోజులలో 570 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. 2020లో ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ రీసెర్చ్ అండ్ పబ్లిక్ హెల్త్ వారు తెలిపిన దాని ప్రకారం 1950 నుంచి 2018 మధ్యలో వయనాడ్ చుట్టుపక్కల 62% అడవి ప్రాంతం కనుమరుగయ్యింది. కొండ చర్యలు విరిగిపడడానికి గల ముఖ్య కారణం చెట్లు లేకపోవడం. చెట్లు ఉండటం వల్ల అవి మట్టిని కిందికి కృంగనివ్వవు, కేవలం నీటిని మాత్రమే కిందికి వదులుతాయి. ఇక్కడ చెట్లను నరికివేసి హోటళ్లను, రిసార్ట్లను నిర్మించడం వల్ల కొండ చర్యలు విరిగిపడే అవకాశం పెరిగింది. అలాగే అక్కడి ప్రాంతం 20 డిగ్రీల మేర వంగి ఉంటుంది, అనగా అక్కడ ఎక్కువ శాతం కొండ చర్యలు విరిగిపడే అవకాశం కలిగి ఉంటుంది. ఈ 2 కారణాల మూలంగా వయనాడ్ వణికిపోయింది. అతి ప్రమాదకరమైన వరదకు అతలాకుతలం అయ్యింది. జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రకారం కేరళలోని 49% ప్రాంతాలు కొండ చర్యల బారిన పడే అవకాశం ఉన్న ప్రాంతాలుగా గుర్తించింది. ఒకే రాత్రిలో 2 సార్లు ఇక్కడ కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఒకటి సరిగ్గా అర్ధరాత్రి సమయంలో ముండకాయ్ గ్రామంలో జరిగింది. దాంతో ఆ గ్రామం కంప్లీట్గా పెద్ద పెద్ద బండరాళ్ళ కింద వరద నీటిలో కొట్టుకుపోయి మునిగిపోయింది. రెండవది చోరమల్ల అనే ప్రాంతంలో సరిగ్గా తెల్లవారుజామున 4 గంటల 10 నిమిషాల సమయంలో జరిగింది. ఇది డైరెక్ట్గా ఇరవజింజి అనే నదిలో పడింది. దాంతో ఆ నది ఉగ్రరూపం దాల్చింది. చోరమల్ల అనే గ్రామం పూర్తిగా కొట్టుకుపోయింది. దగ్గర 400 కుటుంబాలు ఈ దుర్ఘటనలో తమ సర్వాన్ని కోల్పోయాయి. ఇందులో చాలా వరకు తేయాకు తోటలలో పనిచేసేవారి. వారి పనిని పూర్తి చేసుకుని వారు నిర్మించుకున్న టెంట్లలో నిద్రపోయారు. ఎందుకు చనిపోతున్నారో కూడా తెలియకుండా చనిపోయారు. ఇంకా సుమారు 220 మందికి పైగా కనబడకుండా పోయారు. వారి కోసం సర్చ్ ఆపరేషన్ జరుగుతుంది. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు మరియు ఇండియన్ ఆర్మీ బృందాలు వారిని వెలికితీసే ప్రయత్నం చేస్తున్నారు. సుమారుగా 4000 మందిని కాపాడి దగ్గర 9000 మందిని సురక్షిత ప్రాంతాలకు పంపించారు. కేవలం 31 గంటల్లో 88 మీటర్ల బెయిలీ బ్రిడ్జిని నిర్మించి రికార్డ్ సృష్టించారు మన ఇండియన్ ఆర్మీ. ప్రధానమంత్రి ఈ దుర్ఘటనలో చనిపోయిన వారికి 2 లక్షల నష్టపరిహారం ప్రకటించారు. అలాగే గాయపడిన వారికి 50,000 పరిహారం ప్రకటించారు. ఎంత నష్టపరిహారం అందించినా చనిపోయిన వారిని తీసుకుని రాలేము. ముందుగానే ప్రభుత్వాలు జాగ్రత్త పడి ఆ ప్రాంతం వారిని వేరే ప్రాంతాలకి తరలిస్తే ఇంత నష్టం జరిగేది కాదు. అది అలా గాలికి వదిలేసి ఒకరు మేము అలర్ట్ ఇచ్చాము అని, ఒకరు లేదు మాకు ఎలాంటి అలర్ట్ రాలేదు అని వాదనలు చేసుకోవడంలో ఎలాంటి ప్రయోజనం లేదు.
ఇది ఫ్రెండ్స్ వయనాడులో జరిగినటువంటి దుర్ఘటన. ఇందులో ఎవరిది తప్పు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. జై హింద్.